హలో గాయస్, మనకి క్రికెట్లో ఎంఎస్ ధోనికి అలాగే కోహ్లీకి మధ్య వీళ్ళిద్దరి మధ్య ర్యాపో ఎలా ఉండిద్ది అనేది మీ అందరు తెలిసిందే. అయితే రీసెంట్గా మరి ఎంఎస్ ధోని ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాడు. అయితే దాంట్లో మరి విరాట్ కోహ్లీ గురించి అసలు మీరు ఏమనుకుంటారు అనే దాని గురించి చెప్పమని ఒక ఇంటర్వ్యూలో అడిగాడు. అయితే మరి దాని గురించి ఎంఎస్ ధోని అయితే రివీల్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్లో మాకు 2008లో విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇచ్చాడు కదా క్రికెట్లోకి. అప్పుడు చూసుకుంటే నేను ఒక సీనియర్ లాగా, దాని తర్వాత విరాట్ కోహ్లీ ఒక జూనియర్ లాగా కనిపించాడు. అయితే మా మధ్య ఆ సీనియర్ జూనియర్ అనే ఒక లైన్ అయితే ఖచ్చితంగా ఉండేది. దాని తర్వాత ప్రజెంట్ చూసుకుంటే మరి అటువంటి లైన్ ఏది కూడా మా మధ్య లేదు. మరి ప్రజెంట్ మరి ఇద్దరం కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కనిపిస్తూ ఉంటాం ఒకరికొకరు. అయితే మరి అదంతా పక్కన పెడితే మరి అంతకుముందు ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడు తను ఎప్పుడు కూడా ఒకటే చెప్తూ ఉండేవాడు. మరి మ్యాచ్ ఖచ్చితంగా గెలవాలి అనే ఇంటెంట్తో అతను ఉండేవాడు. దాని తర్వాత మ్యాచ్ గెలవడంలో కూడా అతని రోల్ ఖచ్చితంగా ఉండాలి అనే ఇంటెన్షన్ ఖచ్చితంగా విరాట్ కోహ్లీలో ఉండేది. దాని తర్వాత మ్యాచ్ ఆడేటప్పుడు మరి చివరి వరకు కూడా తను నిలబడి మరి మ్యాచ్ని గెలిపించాలి అనే ఇంటెంట్ తనలో ఉండిద్ది. అది నేను చాలాసార్లు కూడా చూశాను. దాని తర్వాత మరి తనలో ఏదన్నా సరే మరి మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి నా దగ్గరకు కూడా వచ్చి అడిగాడు. ఏదన్నా ఉంటే నేనే డైరెక్ట్గా మరి ఎటువంటి మొహమాటం లేకుండా డైరెక్ట్గా చెప్పేవాడిని. దానివల్లే మా మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది అని చెప్పేసి కూడా ఎంఎస్ ధోని చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే మనకి ప్రజెంట్ విరాట్ కోహ్లీ చూసుకుంటే ఐపీఎల్లో కూడా చివరి వరకు నిలబడతాడు. మరి మ్యాచ్ గెలిపించాలి అనే ఇంటెంట్ కూడా తనలో కనిపించేది. అయితే మరి విరాట్ కోహ్లీ స్కెచ్ ఏదైతే ఉందో దాన్ని ఇండైరెక్ట్గా ఎంఎస్ ధోని రివీల్ చేశాడు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే మరి ఎంఎస్ ధోని చేసిన ఈ కామెంట్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.